ఒక భర్త తన భార్యని పేకాటలో వేలం వేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మనం వివరాల్లోకి వెళ్తే, ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన. భర్తకు చాలా తాగడము, అదేవిధంగా పేకాట ఆడడము అలవాటు ఎక్కువగా ఉంది. అదేవిధంగా భార్యను రోజు తాగొచ్చేసి కొట్టడము, అదనపు కట్నం కోసం వేధించడము, దానికి అత్త మామ కూడా కొడుకుకి సపోర్ట్ చేస్తూ ఆవిడని చాలా శారీరకంగా మానసికంగా హింసించేవారు. అయితే ఒకరోజు పేకాట ఆడుతున్నప్పుడు భర్త దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో అతను నా భార్యను వేలం వేస్తున్నాను, ఎవరు ఎంతకు పాడుకుంటే అంతకు పాడుకోండి అని చెప్పేసి ఓపెన్గా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఒక 8 మంది వరకు కూడా ఆ వేలంలో పాడడం జరిగింది. పాడిన తర్వాత అతను ఆ గేమ్లో కూడా పూర్తిగా ఓడిపోయాడు. ఆ ప్యాకెట్లో అతను ఓడిపోయిన తర్వాత ఇమీడియట్గా 8 మంది కూడా తన భార్య ఇంటికి బలవంతంగా వచ్చేసి ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆవిడ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి, ఇలా నా పైన 8 మంది, నా భర్త ఇలా నన్ను పేకాడుతూ వేలం వేయడం జరిగింది, వారు వచ్చేసి నన్ను అత్యాచారం చేశారు, ఇందులో మా అత్త మామ కూడా సపోర్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది.